కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు విమర్శించారు. వైరా మండలం లింగన్నపేట గ్రామంలో రూరల్ మండలం మహాసభ సందర్భంగా గ్రామంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఉద్యమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, జిల్లా నాయకులు మాథినేని రమేష్, సుధాకర్, చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు దేశంలో మోడీ గారి ప్రభుత్వం 10 ఏళ్ళుగా పరిపాలన చేసింది. మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఈ 10 ఏళ్ళ ఈ ప్రభుత్వం ఈ దేశానికి చేసింది ఏమిటి? మోడీ గారు కానీ బీజేపీ కానీ చెప్పే మాట చూస్తే అసలు అంతకుముందు 47 తర్వాత గత దాదాపు 70 సంవత్సరాలుగా ఈ దేశంలో అసలు పరిపాలన సరిగ్గా లేదన్నట్టు, ఈ దేశంలో ఏం పరిష్కారం కానట్టు, ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రం ఈ దేశం అంతా బాగుపడిపోయినట్టు, అభివృద్ధి అయిపోయినట్టు, దేశంలో సంపద పోయినట్టు, ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్టు, ప్రజల్లో పేదరికం అంతా పోయి వాళ్ళు ధనవంతులుగా మారిపోయినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు భారతదేశం అంతమంది ప్రపంచంలో గుర్తింపు లేనట్టుగా ఈ మోడీ గారి ద్వారానే భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగిందని చెప్పి వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. కానీ చూస్తే వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత